పద్మ విభూషణ్ చిరంజీవి జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ జిల్లా అధ్యక్షులు చింతా శివ, ఉపాధ్యక్షులు పావులూరి కోటేశ్వరరావు, రాష్ట్ర జాయింట్ కన్వీనర్ నవబోతు తేజ, రాష్ట్ర కో కన్వీనర్ వల్లూరి అనిల్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో విశేష ప్రేక్షకాదరణ పొందిన నటుడు చిరంజీవి అని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా రాజకీయాలు, సేవా రంగాల్లో కూడా చిరంజీవి ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారని చెప్పారు. ముందుగా ఈరోజు మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి మెగా యూత్ ఫోర్స్ తరపు నుంచి, గుంటూరు జిల్లా వారి తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మా గుంటూరు జిల్లా ప్రజలందరి తరపు నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆర్గనైజేషన్లో కొత్తగా మెగా యూత్ ఫోర్స్ అనే ఆర్గనైజేషన్ని కొణిదెల సుస్మిత గారు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కమిటీ ప్రారంభం తర్వాత ఇది మొదటి కార్యక్రమమే ఎంతో జనసందోహంతో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలాగా ఈ యొక్క మెగా యూత్ ఫోర్స్ అనేది భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన్ననలను చూరగొని ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సంస్థగా ఈ యొక్క మెగా యూత్ ఫోర్స్ని మేము నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క మెగా యూత్ ఫోర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై చిరంజీవ, జై జై చిరంజీవ. భాగారథుడు చిరంజీవి గారికి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రక్తదానం ఎంతో ముఖ్యమని చెప్పని 2000 సంవత్సరంలోనే రక్తం లేక చనిపోతున్న ఎంతో మందికి ఇవాళ ఆ రక్తదానం ద్వారా మేలు పొంది ఎంతోమంది ఇవాళ మళ్ళీ పునర్జీవన జీవిస్తున్నారు. వారందరికీ కూడా ఇవాళ ఒక పుట్టినరోజు లాంటిదే అని చెప్పని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ మెగా యూత్ ఫోర్స్ తరఫున ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇటు జనసేన పార్టీకి, ఇటు జనసందోహానికి ఒక వారధిలా ఉంటారని చెప్పని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై చిరంజీవ. మా ఆరాధ్యదయం ఈరోజు జన్మదిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. గుంటూరు నగర జనసేన పార్టీ తరఫున చిరంజీవి గారంటేనే ఒక మహానుభావుడు మా దృష్టిలో. ఎందుకంటే ఆయన మాకు ఏ కష్టం వచ్చినా కానీ, ఆయన పాట విన్నా కానీ, ఆయన యొక్క సినిమా చూసినా కానీ ఆ రోజు రిలీఫ్ అవుతాం. అలాంటి మహానుభావుడు మాకు. ఎందుకంటే ఈరోజు చాలామంది యాక్సిడెంట్లు జరిగి రక్తం లేక చనిపోతున్నారు. అలాంటి బాధల్ని గత 3 దశాబ్దాల క్రితమే ఆయన గుర్తించి రక్తదానము, నేత్రదానం అని మా అభిమానుల్ని ఒక సేవా మార్గంలో నడిపించు మమ్మల్ని అందరినీ కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తంలో ఆయన ఆదర్శంగా నిలిచారు. అలాంటి మహానుభావుడు పుట్టినరోజు ఈరోజు జరగడం మా అందరికీ ఒక పండగ లాంటిది. కాబట్టి ఈరోజు చిరంజీవి గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. 2 రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మా అందరికీ అతి పెద్ద పండుగ ఏదైనా ఉందంటే మా అందరికీ ఆరాధ్య దైవం పద్మ విభూషణ్ డాక్టర్ కొణిదెల మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవం. అయితే ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా గుంటూరు జిల్లా మెగా యూత్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జన సైనికుల సమక్షంలో, ప్రేక్షకులు అభిమాన కలంతో ఈ రోజున గుంటూరు నగరంలోని భాస్కర్ ఎలక్షన్ వద్ద శంకర్దాస్ MBBS రిలీజ్ ద్వారా ఈ రోజున చిరంజీవి గారి జన్మదిన వేడుకలు చేయడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, సేవాగుణం ఇదే విధంగా కొనసాగిస్తూ
ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఒక పెద్ద పండుగలా జరుపుకుంటూ ఉన్నారు. వాటన్నిటిలో మేమందరం కూడా మెగా యూత్ ఫోర్స్ ద్వారా ఈ రోజు గుంటూరు జిల్లాలో ఇంతమంది ప్రేక్షకులతో మేమందరం కలిసి ఆనందంగా జరుపుకోవడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇలాగే నిండు నూరేళ్లు మెగా అభిమానుల యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులతో ఇలాగే నిండు నూరేళ్లు కొనసాగాలని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన సేవగానాన్ని మేము ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షకులకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, మా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై చిరంజీవ, జై చిరంజీవ.